మత్తు పదార్థాల వ్యాపారి సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ యాజమాన్లని ఉరితీయాలి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. విశాఖలో 1,00,00,000 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ను ఇంటర్పోల్ సహాయంతో పట్టుకున్న సిఐబిని అభినందించారు. కంటైనర్లను తెరవకుండా అడ్డుకున్న ఆక్వా కంపెనీ వారు వెనుక ఎవరు ఉన్నారన్నది గుర్తించాలన్న వీరభద్రరావు దీనిపైన చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషనర్లకు వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేశామన్నారు. అందులో గమనించడానికి జరిగింది. ఇప్పుడు విస్తృత స్థాయిలో వాటన్నింటినీ కూడా బయటకు పంపించి వాటిని తనిఖీ చేయడానికి ఇంకో 2 వారాలు పడుతుందని చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇంటర్పోల్ తాలూకు సలహాతో సిబిఐ వారు ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని ఈ కంటైనర్ని సీజ్ చేసినందుకు ఆ అధికారులని నేను అభినందిస్తున్నాను. ఇక్కడ ఆశ్చర్యపోవాల్సింది ఏంటంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ గారు వారిని సిబిఐ వారు జాగిలాలను పంపించమని చెప్పారు. నేర పరిశోధనకి ఉపయోగపడేటువంటి కుక్కల్ని పంపించమని వారు చెప్తే ఆ కుక్కలతో పాటుగా ఆయన కూడా రావడం అనేటువంటిది విచిత్రమైనటువంటి పరిస్థితి. ఆయన ఎందుకు రావాలి? ఆయన సహాయాన్ని వారు కోరలేదే. సిబిఐ వారి విచారణలో స్థానిక పోలీసులతో ప్రమేయం ఏంటి? అసలు ఎందుకో ఏ కారణం చదివించాడు ఆయన? మామూలుగా చెబితేనే రారు, ఉరి తీసేసినా రారు, చంపేసినా రారు, కూని లేకపోయినా అయినా రారు. కానీ ఎక్కడో ఒక కుక్కైని పట్టుకున్నారని తెలిసి ఆయన వెంటనే కమిషనర్ గారు ఇక్కడ రావడం, ఆయన ఈ విచారణలో పాల్గొనడానికి ప్రయత్నం చేయడం అనేటువంటి చాలా దుర్మార్గమైనటువంటి చర్య.